హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాబుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక బ్లడ్ బాత్ గత 4 రోజుల నుంచి మీరు చూస్తే కనుక మార్కెట్ హ్యూజ్ రెడ్ క్యాండిల్స్ తోటి ప్రీవియస్ 3 డేస్ ఉండడం జరిగిందనమాట అండి. ఈరోజు కూడా ఒక రెడ్ క్యాండిల్ రావాల్సింది, బట్ ఫైనల్లీ ఇట్ ఫార్మ్డ్ ఎస్ డోజీ ప్యాటర్న్ అనమాట అండి. ఓకే, సో అయితే నిన్న నేను కొంచెం పర్సనల్ బిజీగా ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను అనమాట. అయితే డే బిఫోర్ ఎస్టర్డే వీడియో మీరు చూస్తే కనుక మార్కెట్స్ ఆర్ క్లియర్లీ వీక్ అని నేను చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఒక లైన్ నేను డ్రా చేశాను కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఏదైతే లెవెల్ ఉందో 17,600 అరౌండ్ 17,500 600 రేంజ్లో మేబీ ఇక్కడ ఒక బౌన్స్ వస్తే రావచ్చు. ఎందుకంటే ప్రీవియస్లీ ఇట్ వాజ్ రెసిస్టెన్స్, అది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది కదా. ఓకే, సో ఒకవేళ కనుక అక్కడ సపోర్ట్ తీసుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అవి కొంచెం రికవర్ అవుతుందని చెప్పి నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ వీడియోలోనే చెప్పడం జరిగిందనమాట అండి. సో అయితే ఈరోజు మీరు చూడొచ్చు అనమాట. సో ఫర్దర్గా క్రాష్ కంటిన్యూ అవుద్దా, ఫర్దర్గా ఇక్కడ హోల్డ్ అవుద్దా అనేది మనకి మండే కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అనమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ లుకింగ్ ఒక డోజీ ఫార్మేషన్ వచ్చిందంటే కొంచెం ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ని అరెస్ట్ చేయగలిగారు అనేది క్లియర్గా బుల్స్ ఇక్కడ కొంచెం ఇక్కడ అర్థమవుతుంది అనమాట అండి. సో డోజీ అంటే కైండ్ ఆఫ్ ఇండెసిషన్, మళ్ళీ అగైన్ ఈ లెవెల్స్ దగ్గర కొంచెం బయింగ్ సపోర్ట్ వచ్చినట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ లెవెల్ రీటెస్ట్ అవుతుంది. 17,600 లెవెల్ నిఫ్టీకి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ క్లియర్గా మార్కెట్లో ఉన్నాయన్నమాట అండి. రైట్, సో అయితే ఈరోజు ఓవరాల్గా నిఫ్టీ 140 పాయింట్ల దాకా పడడం జరిగింది. సో ఎఫ్ఐఐస్ కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉందన్నమాట అండి. సో 3,000 కోట్లు ఈరోజు కూడా సెల్లింగ్ చేయడం జరిగింది. కంటిన్యూగా ఎవ్రీడే దే హ్యావ్ బీన్ సెల్లింగ్ అనమాట అండి. సో కంటిన్యూగా సెల్లింగ్ చేస్తూ వచ్చారన్నమాట అండి. ఈరోజు కూడా 3,000 కోట్ల దాకా సెల్లింగ్ చేశారు. అది వరీయసమ్ ఫ్యాక్టర్ అని చెప్పి నేను చాలా రోజుల క్రితం చెప్పడం జరిగింది కదా. ఓకే, అండ్ 769 కోట్లు డిఐఎస్ బయింగ్ చేయడం జరిగింది. విచ్ ఈజ్ నామినల్ అనమాట. ఎఫ్ఐఎస్ సెల్లింగ్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అమౌంట్ అనమాట అండి. రైట్, సో అయితే మీరు చూడాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ మార్కెట్స్ ఇన్ ఇండియా, గ్లోబల్గా కూడా మీరు చూస్తే కనుక మార్కెట్స్లో కొంచెం వీక్నెస్ ఉంది. ఓకే, రైట్, సో అది మనం గ్లోబల్ మార్కెట్స్ డిస్కస్ చేద్దాం అనమాట అండి. నిఫ్టీ మూవింగ్ యావరేజ్ అన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసినాయి, నథింగ్ మచ్ చేంజ్ అనమాట అండి. అరౌండ్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర సమ్వేర్ ఇక్కడ సపోర్ట్ జస్ట్ నిఫ్టీ హోల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్, బ్యాంక్ నిఫ్టీ విషయం ఒకసారి చూసేద్దాం అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ మినిట్లో ఈరోజు హ్యూజ్ రికవర్ అనేది మార్కెట్కి లాస్ట్ మినిట్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మేజర్ లెవెల్ దగ్గర ఉండడం జరిగింది. అండ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ రెడ్ లైన్ ఉంది కదండి. అక్కడి నుంచి బౌన్స్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ హోల్డ్ అవుద్దా లేదా అనేది చూడాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ సిమిలర్ ప్యాటర్న్ అనమాట అండి. 37,500 దగ్గర ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి ఇక్కడ నుంచి రీటెస్ట్ చేసి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. విల్ సీ వాట్ హ్యాపన్స్. బట్ మనం మేజర్గా గ్లోబల్ మార్కెట్స్ మీద డిపెండ్ అయ్యి గ్లోబల్ మార్కెట్స్ని సిగ్నల్ తీసుకుని మాత్రమే ముందుకెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఎస్పెషల్లీ లైక్ నాస్డాక్ యూఎస్ టెక్నాలజీ ఇండెక్స్ ఉంది కదండి. నేను చెప్పడం జరిగింది కదండి, ఇది కన్సల్టేషన్ అవ్వచ్చు ఆర్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ కింద మనం కన్సిడర్ చేయాలని చెప్పాను కదా. ఓకే, ఇక్కడ ఈ ఇండెక్సెస్లో జనరల్గా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే చాలా నెగిటివ్గా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ అది రైజ్ అవ్వినప్పటికీ కూడా బౌన్స్ అయినా మళ్ళీ అగైన్ ఈ లెవెల్స్ దగ్గర సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట అండి. ఎందుకంటే ఒక కన్సాలిడేషన్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది. ఇది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ కింద, అంటే హయ్యర్ హైస్ కొత్త లెవెల్ లైఫ్ హైస్కి రీసెంట్ టైంలో వెళ్ళే ఛాన్సెస్ తక్కువ అని నాకు అనిపిస్తుంది. ఓకే, అండ్ మార్కెట్ యుఎస్ మార్కెట్స్ మార్చింగ్ టువర్డ్స్ మేజర్ స్వింగ్ లో అనమాట అండి. ఓకే, మేజర్ స్వింగ్ లో దగ్గర ఇక్కడ సమ్వేర్ సపోర్ట్ తీసుకుని 14,450 దగ్గర అక్కడ సపోర్ట్ తీసుకుని మనకి సిగ్నల్స్ ఏదైనా వస్తే కనుక కొంచెం రికవర్ వస్తే మన మార్కెట్స్ అప్పుడు మీరు కావాలంటే మళ్ళీ బయింగ్ గురించి ఆలోచించవచ్చు అనమాట అండి. అయితే ఒక గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తే మంచిది. ఈ లైన్ కింద 17,500 600 కింద స్టాప్ లాస్ పెట్టుకుని, ఓకే, 17,480 ఈరోజు లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ కింద. అప్పుడు కావాలంటే మనం లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట అండి. రేపు ఒక గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత. ఓకే, అప్పటిదాకా వెయిట్ చేసి ఉండడం మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట అండి. గ్లోబల్గా కూడా నాట్ ఓన్లీ మార్కెట్స్ అన్ని వీక్గా ఉన్నాయి. అన్డౌటెడ్లీ క్రిప్టో కరెన్సీస్ మొత్తం అన్ని క్రాష్ అయిపోతున్నాయి అనమాట అండి. అన్నీ కూడా 10% పైనే పడిపోవడం జరిగింది. క్రిప్టోస్ లైక్ బిట్ కాయిన్ ఇవన్నీ కూడా 10% కంటే పైనే పడిపోవడం అనేది ఈరోజు అబ్జర్వ్ చేసాం అనమాట అండి. రైట్, అంటే వాట్ డస్ ఇట్ ఇండికేటింగ్ అంటే లిక్విడిటీ అనేది విపరీతంగా ఉండడం జరిగింది కదా ఇప్పుడు దాకా. ఆ లిక్విడిటీ వల్ల ఈ అసెట్ క్లాసెస్ అన్ని విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే జీరో ఇంట్రెస్ట్ ఫ్రీగా మనీ దొరికిందో యూఎస్లో కానివ్వండి, మిగతా అన్ని కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఈ అసెట్ క్లాసుల్లోకి చాలా వచ్చేయడం జరిగింది. ఎందుకంటే బ్యాంకుల్లో ఇంక ఇంట్రెస్ట్ అవి లేవు కదా.
సో మొత్తం అవన్నీ కూడా ఆ మనీ అంతా వచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే హైక్స్ ఇవన్నీ వస్తాయో ఆటోమేటిక్‌గా స్లోగా కాషన్‌గా ఉండి కొంత మనీ పీపుల్ ఆర్ టేకింగ్ ఔట్ అనేది క్లియర్ అనమాట అండి. సో ఎయిదర్ ఫ్రమ్ క్రిప్టో కరెన్సీ అవ్వనివ్వండి, లేకపోతే స్టాక్ మార్కెట్స్ నుంచి అవ్వండి. సో అందువల్ల ఎఫ్ఐఐస్ కూడా కంటిన్యూ నెట్ సెల్లర్స్ కింద ఉన్నారని మనం ఇక్కడ అబ్జర్వ్ చేశాం కదా, రైట్. అయితే ఇండియా విక్స్ కూడా జస్ట్ స్లోలీ ఎంటరింగ్ టు ద డేంజర్ లెవెల్ అనమాట అండి. సో 2030 దాటితే మాత్రం సో హ్యూజ్ కరెక్షన్ క్రాష్ అనే మనం అప్పుడు భావించాలి. సో ఫార్ 2030 రేంజ్ కింద ఉన్నంత వరకు ఇది కరెక్షన్ కిందే మనం భావించాలి తప్ప క్రాష్ అని చెప్పి అనుకోవడానికి లేదు ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. ఇప్పుడు ఆప్షన్ చైన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో ఆప్షన్ చైన్ చూస్తే కనుక సో కాల్ రైటర్స్ దే ఆర్ సెలబ్రేటింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే సో మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూడొచ్చు అనమాట అండి. బిల్డ్ అవి ఈరోజే మీరు చూడొచ్చు అనమాట. ఈరోజు ఆప్షన్ చైన్లో 17,800 కానివ్వండి, సో 17,700 కానివ్వండి, రైట్ ఎట్ ద మనీ. సో 17,600 దగ్గర కూడా సో ఈరోజే 46,000 కాంట్రాక్ట్స్ దాకా బిల్డ్ అవ్వడం జరిగింది. సో ప్రీమియమ్స్ తగ్గడం జరిగింది. అంటే కాల్ రైటింగ్ సైడ్ హెవీగా జరుగుతుంది అనమాట అండి. కాల్ సైడ్ హెవీగా రైటింగ్ జరుగుతుంది అనేది క్లియర్గా మనకు అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైం పుట్ ఎవరైతే రైటింగ్ చేశారో దే హ్యావ్ బీన్ రన్నింగ్ అనమాట. ఎందుకంటే ఇది డే బిఫోర్ ఎస్టర్డే వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 18,000 దగ్గర ఇంకా కొంత ఈరోజు కూడా అన్వైండింగ్ జరిగిందనమాట అండి. వీళ్ళందరూ ట్రాప్ అయిపోయారు అనమాట అండి. ఎవరైతే సెల్లింగ్ చేస్తున్నారో, సో ఎవరైతే ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ, అంటే నాట్ ఓన్లీ సెల్లింగ్ చేసిన పొజిషన్స్ కాకుండా ఎవరైతే బై చేసి ఉన్నారో ఒకవేళ పుట్టు వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోతున్నారు ఓవరాల్గా. సో ఈ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర సో మీకు చూస్తే కనుక షార్ట్ ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ అన్వైండింగ్ చేస్తున్నారు అన్నట్టుగా క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట అండి. సో ఇవన్నీ ఇందామని అయిపోయినాయి కదా ఒక్క రోజులో, చాలా సినారియో చేంజ్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా ఇవన్నీ కూడా వీళ్ళు రైట్ స్క్వేర్ అప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో అయితే 17,500 దగ్గర స్టిల్ పుట్టు ఇప్పుడు బయ్యింగ్ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట అండి. సడన్గా బయ్యింగ్ వచ్చిందనమాట 17,600 కూడా. సో ఓవరాల్గా సో సెంటిమెంట్ ఇంకా ఆప్షన్ చైన్ ప్రకారం ఈ వీక్ ఇంకా వీక్గానే ఉండేలాగే కనిపిస్తుంది అనమాట అండి, రైట్. ఓకే అండి. సో ఇది ఆప్షన్ చైన్ డేటా అనమాట అండి. అయితే ఈరోజు నాకు మేజర్ స్టాక్స్ ఏం లేవన్నమాట అండి. సో ఒకే ఒక స్టాక్ ఉందన్నమాట అండి. సో అది నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకే. సో ఆ ఒక స్టాక్ వచ్చి సో రైట్ ఒక్క నిమిషం అండి. ఎల్జీ బాలకృష్ణ అండ్ బ్రదర్స్ అనమాట అండి. ఈ స్టాక్ ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. సో అందువల్ల నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకే. సో ఎందుకంటే ఈ స్టాక్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అనమాట అండి. సో 2018లో ఏదైతే హై ఉందో 700 రూపీస్, 670, 700 రూపీస్ దాని బ్రేక్అవుట్ అయ్యింది. అండ్ వాల్యూమ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి కాబట్టి సో ఎవరైనా కొంచెం రిస్క్ తీసుకునేలా ఉంటే కనుక 50 రూపీస్ స్టాప్ లాస్ ఫ్రెండ్స్. అంటే మీరు చూడొచ్చు అనమాట క్లియర్గా, ఓకే. సో 700 ఉంది కదా, ఇప్పుడు 650 కింద మన స్టాప్ లాస్ అనమాట అండి. సో మన టార్గెట్స్ 900 ప్లస్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ స్టాక్లో యాజ్ పర్ రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం. సో ఓకే, స్టాక్ 900 దాకా పైన వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో అందువల్ల ఈవెన్ 1000 లైక్ 4 డిజిట్ ఫిగర్ కూడా మన మార్కెట్స్ మళ్ళీ బౌన్స్ అవి నార్మల్గా ఉంటే కనుక 4 డిజిట్ ఫిగర్ కూడా ఈ స్టాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫండమెంటల్గా బాగానే ఉందన్నమాట అండి. ఇట్ ఈస్ గోయింగ్ టు రిపోర్ట్ వెరీ గుడ్ ఎర్నింగ్స్ అనమాట. ఎర్నింగ్స్ కూడా మంచి రిపోర్ట్ చేసి పాసిబిలిటీ ఉందని చెప్పి మనకి డేటా అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో ఇది వన్ ఆఫ్ ద స్టాక్స్ ఐ వాంట్ టు షేర్ అనమాట అండి ఈరోజు మీతోటి, ఓకే ఫ్రెండ్స్, ఓకే. అండ్ లాస్ట్ వీక్ కొన్ని స్టాక్స్ నేను షేర్ చేయడం జరిగింది. ఐ థింక్ 2 days బ్యాక్ నేను టాటా ఎలక్సీ షేర్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ అది టార్గెట్ రీచ్ అయిపోవడం జరిగింది. సో మీరు చూస్తే కనుక నేను ఏదైతే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేశానో అది ఈరోజు టార్గెట్ రీచ్ అయిపోయింది అనమాట అండి. సో నేను ఇక్కడ డ్రా చేశాను కదండి. సో యాజ్ పర్ రేంజ్ ఇంతవరకు రావచ్చు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సో 6,000, 7,000 రేంజ్లో మనం ఎంటర్ అవ్వాలని చెప్పి అనుకున్నాం కదా, ఓకే. సో 7,600, 700 అనేది టార్గెట్ ఈరోజు రీచ్ అయిపోయింది అనమాట అండి. మళ్ళీ అయితే ఈరోజు నెగిటివ్గా ఉండడం వల్ల మార్కెట్ ఇమీడియట్గా ఈరోజు మళ్ళీ కిందకు వచ్చేయడం జరిగింది. అయితే టార్గెట్ అయితే మాత్రం సో మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం టార్గెట్ రీచ్ అయిపోయింది అనమాట అండి అలాంటి, ఓకే అండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను అనమాట అండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోతండి వీడియో. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లెర్న్ 10 యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.